సమాజంలో సమాజంలో మామూలుగా ఎవరినన్నా అలా కన్నేసి ఉంచమ్మా అని చెప్తారు. మామూలుగా ఎవరికన్నా వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, మా పాపకి ఏమీ తెలియదమ్మా అమాయకురాలు, అట్లా కన్నేసి ఉంచమ్మా అంటే నేను నేనేమనుకుంటానంటే సీసీ కెమెరాల కన్నా ఆడవాళ్ళ కళ్ళే డేగా కళ్ళు. సీసీ కెమెరాలు పవర్ఫుల్లా, ఆడవాళ్ళ కళ్ళు పవర్ఫుల్లా అంటే ఆడవాళ్ళ కళ్ళే పవర్ఫుల్. సీసీ కెమెరాల కన్నా బాగా పనిచేస్తాయి ఆడవాళ్ళ కళ్ళు. ఎక్కడున్నా కూడా కనిపెట్టేస్తారు వాళ్ళు. ఎక్కడున్నా కూడా ఇన్ఫర్మేషన్ డేగా కళ్ళు, అవి డేగా కళ్ళు మాదిరి పనిచేస్తాయి ఆడవాళ్ళు. ఇంకెవరన్నా ఇంకా అట్లా కనిపెట్టమ్మా అంటే చాలు, దానికి మొలకలు తిప్పి దానికి తోకలన్నీ కలిపి, దానికి తోకలంతా కలిపి దానికి ఏమేమో దానికి రంగులన్నీ పూసి కావాలంటే చెప్పగల సమర్థ గలవారు ఆడవాళ్ళంటే. అంత సామాన్యం అనుకోకూడదు ఆడవాళ్ళని, అంత తక్కువ అంచనా వేయకూడదు ఆడవాళ్ళని. డేగా కళ్ళు ఉండేదే కాక మళ్ళీ దానికి తోకలంతా కలిపి దానికి లేనిపోనివన్నీ కలర్ అంతా పూసి ఏమేమో కాంబినేషన్ చేసి దానికి చెప్పగల సమర్థ గలవారు ఆడవాళ్ళంటే. అంత తక్కువ అంచనా వేయకూడదు ఆడవాళ్ళని ఎవరైనా కానీ. ఆడవాళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక టాలెంట్గా ఉంటారు. కొంతమంది అమాయకమయంగా కనిపిస్తారు, కానీ వాళ్ళతో కదిలిస్తే వీళ్ళకి ఎంత తెలివి ఉంది అనేదే వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది అమాయకంగా వరం ఇచ్చింటాడు వాళ్ళకి, కానీ వాళ్ళకి లోపల ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. కొంతమంది ఏమీ తెలియనట్లే ఉంటారు, అందరినీ చూస్తారు, గమనిస్తూ ఉంటారు, ఏమీ తెలియనట్లే ఉంటారు. వేరే వాళ్ళు వాళ్ళని చూస్తే ఈమెకేం తెలుసు అమాయకురాలు అనుకుంటుంటారు. అలాంటి చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. అమాయకులుగా ఉండి చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. మనము అందరినీ అట్లా అమాయకంలో అనుకునేది పొరపాటు అది. ఆడవాళ్ళకి డేగా కళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సీసీ కెమెరాల కన్నా పవర్ఫుల్ ఆడవాళ్ళకే ఉంటాయండి. మామూలుగా ఎవరైనా చెప్తే అట్లా గమనించమ్మా మా పాపని అంటే దానికి రంగులు పూసి ఏమేమో దానికి రకరకాల తోకలన్నీ దానికి జోడించి రకరకాలుగా దానికి వెరిఫికేషన్ అంతా చేసి దానికి కావాలంటే చెప్పగల సమర్థ గలవారు ఆడవాళ్ళంటే. కానీ ఆడవాళ్ళు అంత డేంజర్. వాళ్ళ ఇంట్లో జరిగేది వాళ్ళు గమనించరు, వేరే వాళ్ళది బాగా గమనిస్తారు వాళ్ళు. వేరే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందా అనేది వాళ్ళ కళ్ళు బాగా, అదేమో అంటారు కదా, వేరే వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతూ ఉంది అనేది తెలుసుకునేది ఇంట్రెస్ట్ వాళ్ళకి. అట్లా మనస్తత్వం ఉండకూడదు, కానీ అట్లా మనస్తత్వం ఈ సమాజంలో అలా జరుగుతూ ఉంటుంది. వేరే వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలుసుకునేదే వాళ్ళకు పెద్ద